మన శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి. అవి వెన్నెముక వెనుక భాగంలో, నడుము కింద పక్కల దగ్గర ఉంటాయి. ఒక్కో కిడ్నీ సుమారు బత్తాయి పరిమాణంలో ఉంటుంది. కిడ్నీల ముఖ్యమైన పనులు: 1. రక్తాన్ని శుద్ధి చేయడం, రక్తంలో ఉండే వ్యర్థాలు యూరియా, క్రియాటినిన్ తొలగించడం. 2. నీటి సమతుల్యత, శరీరంలో నీరు ఎక్కువైనా, తక్కువైనా సమతుల్యం చేయడం. 3. ఉప్పు, సోడియం, పొటాషియం, కాల్షియం లెవెల్స్ కంట్రోల్ చేయడం. 4. రక్తపోటు, బీపీ నియంత్రణ, రెనిన్ అనే హార్మోన్ ద్వారా. 5. రక్తకణాల తయారీకి సహాయం, ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. దీని వలన రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతాయి. 6. ఎముకల బలం, విటమిన్ డి యాక్టివేషన్ ద్వారా ఎముకలు బలంగా ఉంచడం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూశారంటే నా కంటెంట్ మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. కాబట్టి ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మళ్ళీ టాపిక్ లోకి వెళదాం. కిడ్నీ సమస్యలు వస్తే కనబడే ముఖ్యమైన లక్షణాలు. కిడ్నీలు బలహీనపడటం మొదలవుతే ఈ లక్షణాలు గమనించవచ్చు. తరచుగా మూత్రం రావడం లేదా చాలా తక్కువగా రావడం. కాళ్ళు, చేతులు, ముఖం వాపు రావడం. ఎప్పుడూ అలసట, బలహీనత, రక్తహీనత, నోటి రుచి మారడం, వాంతులు, ఆహారం తినాలని అనిపించకపోవడం. నిద్రలేమి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. బీపీ ఎక్కువగా ఉండటం. మూత్రంలో రక్తం లేదా నురుగు కనిపించడం. అలాంటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. లేకపోతే కిడ్నీ డ్యామేజ్కి ఇవే పెద్ద కారణాలు. ఉప్పు తక్కువగా వాడాలి. నీటి పరిమాణం డాక్టర్ సూచన ప్రకారం మాత్రమే తాగాలి. ఎక్కువగా నీరు తాగడం మంచిది కాదు. నియమిత పరీక్షలు, క్రియాటినిన్, యూరియా, జీఎఫ్ఆర్ చేయించుకోవాలి. అవసరమైతే నెఫ్రాలజిస్టును సంప్రదించాలి. కిడ్నీ సమస్యలున్న వాళ్లు తీసుకోవాల్సిన ఆహారం. డాక్టర్, డైటీషియన్ సలహా ప్రకారం మారవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లు తినదగినవి ఆహార పదార్థాలు: ఆపిల్, పపయ్య, ద్రాక్ష, జామ వంటి పండ్లు. పొటాషియం తక్కువగా ఉండే పండ్లు మాత్రమే తినాలి. బియ్యం, గోధుమ రొట్టి, ఉడకబెట్టిన కూరగాయలు క్యారెట్, బీట్రూట్, బీరకాయ, దోసకాయ మొదలైనవి ఉడికించి నీరు వంపేయాలి. తక్కువ ఉప్పుతో వంట. కొద్దిగా పాలు, పెరుగు డాక్టర్ సూచన మేరకు తీసుకోవాలి. పూర్తిగా మానుకోవాల్సినవి: ఉప్పు ఎక్కువగా ఉన్న వంటకాలు, పాకాలు, ఫాస్ట్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్. పొటాషియం ఎక్కువగా ఉన్న బంగాళదుంప, టమోటా, అరటి, ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్. ఎక్కువ మాంసం, చేప, గుడ్లు. ప్రోటీన్ డాక్టర్ సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ సమస్య ఉన్నవారు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డయాలసిస్ అంటే ఏమిటి అనే విషయానికి తెలుసుకుందాం. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే, రక్తంలోని వ్యర్థాలు, అదనపు నీరు తొలగించడానికి డయాలసిస్ అవసరం అవుతుంది. 1. హీమో డయాలసిస్. రక్తాన్ని ఒక యంత్రం ద్వారా ఫిల్టర్ చేసి శరీరానికి తిరిగి పంపిస్తారు. సాధారణంగా వారానికి 2 నుండి 3 సార్లు చేయాలి. 2. పెరిటోనియల్ డయాలసిస్. కడుపులో ట్యూబ్ వేసి, ప్రత్యేక ద్రవంతో రక్తం శుభ్రం చేసే విధానం. ఇంట్లోనే చేసుకోవచ్చు కానీ క్రమంగా శుభ్రత చాలా ముఖ్యం. డయాలసిస్ అవసరం అయ్యే పరిస్థితులు: క్రియాటినిన్ చాలా ఎక్కువగా ఉండటం, రక్తంలో పొటాషియం అధికంగా ఉండటం, చాలా ఎక్కువ వాపు, నీరు ఆగిపోవడం, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, యూరిమిక్ లక్షణాలు వాంతులు, మూర్ఛ్, మెదడు పనితీరు తగ్గడం. మొత్తంగా కిడ్నీ సమస్య ఉన్న వాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు: కిడ్నీలు శరీరానికి ఫిల్టర్ లాంటి ముఖ్యమైన అవయవాలు. సమయానికి షుగర్, బీపీ కంట్రోల్ చేస్తే కిడ్నీ సమస్యలు చాలా వరకు నివారించవచ్చు. ఆహారం, జీవనశైలి మార్పులు చాలా అవసరం. కిడ్నీ పని చేయలేని స్థితికి చేరితే డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే మార్గం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.